నమ్మకం. ఒక పెద్ద చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. ఆ కొంగ చెరువులో చేపలను పట్టి తింటూ ఉండేది. కానీ ఆ కొంగ కాలక్రమేణా ముసలిది అయిపోయింది. ముందరిలా చేపలు పట్టలేకపోయేది. కొన్ని రోజులు ఆకలితోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా అయితే కష్టం. నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది. చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు, చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది. అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా ఉండే ఒక పీత ఉండేవాడు. ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్పమంటావు అంది కొంగ. నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది. అదేమిటి అని పీత ఆరాటంగా అడిగాడు. ఈరోజు చెరువు దగ్గర ఒక జ్యోతిష్యుడిని చూశాను. ఆయన ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండిపోతుంది. మనమందరం పోతాము. నాకు నా గురించి బెంగలేదు. నేను ఎలాగో ముసలిదాన్ని అయిపోయాను. కానీ మీరందరూ ఇంకా చిన్నవాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖంగా ఉంది అంది కొంగ. పీత వెళ్ళి ఈ విషయం చేపలకు చెప్పాడు. చేపలన్నీ ఏడవడం మొదలుపెట్టాయి. అయ్యో, ఎలాగా? మనం అందరం చచ్చిపోతామా? పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది. కావాలంటే నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్తాను అని కొంగ ప్రస్తావించింది. వెంటనే అన్ని చేపలు ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి. అలాగే రోజు కొంగ ఒక చేపను పక్షి ముక్కులో పెట్టుకొని ఎగిరిపోయేది. కానీ వేరే చెరువు దగ్గరికి కాదు, కొంత దూరం కొన్ని బండల దగ్గర ఆగి చేపను చంపి తినేసేది. సాయంత్రానికి అలసిపోయినట్టు నాటకమాడుతూ మళ్ళీ ఇంటికి చేరేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పీత, నన్ను తీసుకొని వెళ్ళవా? నాకు ప్రాణం కాపాడుకునే అవకాశం వస్తుంది అని కొంగను ప్రాధేయపడ్డాడు. కొంగ రోజు చేపలను తిని బోర్ కొడుతుంది. ఈరోజు పీతను తినొచ్చు అనుకుంది. దాని ముందే ఇవాళ నిన్ను తీసుకొని వెళ్తాను. కానీ పీత చాలా పెద్దగా ఉన్నాడు. కొంగ పక్షి ముక్కులో పట్టడు. అందుకే పీత కొంగ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. కొంతసేపటికి పీతకి అహసనం పట్టలేక, ఇంకా ఎంత దూరం అని అడిగాడు. మూర్ఖుడా, నిన్ను ఏ చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళడం లేదు. నిన్ను ఆ చేపలు లాగా బండల దగ్గరికి తీసుకొని వెళ్ళి తినేస్తాను అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది. పీతకి పిచ్చకోపం వచ్చింది. గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకొని పీక నొక్కి చంపేశాడు. అలాగే ప్రాణాలతో సహా మళ్ళీ చెరువులో